వాళ్ళు వచ్చిన టైం అంటే 3:30 to 4 o'clock లోపల. అవునే మీకు తెలుసు అది ఎట్లా టైం అనేసి. బ్రహ్మ ముహూర్తంలో వచ్చినారు. మేము అందరూ నిద్రలో ఉంటుంది, తప్పు చెప్పకూడదు. కానీ ఈ రోజు ముగ్గురు మాత్రమే మేల్కొనింది. వాళ్ళకి కూడా మాట్లాడేసి భోజనం కూడా తినిసిపోయారంట. వాళ్ళు ఎవరని కూడా తెలియలే. హాఫ్ అన్ అవర్ లో తిరగలే. ఈ జాగా వచ్చి సిటీ లోపల విలేజ్ లోపల కూడా లేదు. కొండలు దాటుకొని రావాలా, ఒక అడవి లోపల దాటుకొని రావాలా. వాళ్ళు ఏంట్లో వచ్చిరని కూడా తెలియదు. ఇది ఒకతర మేము పొద్దున వినేటప్పుడు మాకే ఒకతర రోమాలు నిక్కరించుకొని ఏమన్నా దేవుడు ఏమన్నా వచ్చేసిపోయినేమో మమ్మల్ని అంతా చూసేదానికి అనే ఒక ఆనందమాయ. నిజంగా చెప్తాను, ఇది ఫస్ట్ టైం లైఫ్ లా ఎవరో 3 గంటల రైతులు ఎవరైనా వస్తారో దేవస్థానంకి, నేనే చెప్పండా. ఇట్లా ఏమి అనుభూతి అంతా ఇట్లా అంతా ఈ జాగలో నడుస్తూనే ఉంది. షణ్ముఖాన్ని చాలా చెప్పినాడు, వీడియోలోనే చూసినాము. డైరెక్ట్ గా వచ్చినప్పుడు తెలిసింది ఇది దేవస్థానం ఉన్నట్లుండేలే. ఎలాంటే చాలా ఋషులు తపస్సు చేసిన జాగ ఇది. ఎలాంటి గుహిలు ఇక్కడ లోపలుండే దేవుడు ఉండే జాగ కూడా ఒక గుహే. పక్కల వచ్చి జలము అంటే లోపల వచ్చి నీళ్లు ఆడే ఊరుతూనే ఉంది. ఈ పొద్దుకి అది ఎండిండే చరిత్రే లేదంట. నీళ్లు కూడా యాడ్ నుంచి వస్తాను కూడా తెలియే లోపలే ఉంది. మేమంతా దాన్ని ముట్టే తెలికి ఆనందం మీరు నమ్ముతేనమ్మండా. నేను అట్లే తాగేటప్పుడు నేను అట్లే ఏం తిన్నారు మీరు అనేది స్వర్గం కాదు, నన్ను నేనే మర్చిపోతుంది. ఆలయంగా అయిపోతారు మీరు. అవును తెలవరే, ఇత ఏమో ఒక మహిమ ఉంది, ఏమో ఒక మ్యాజిక్ ఉంది. మీరు వచ్చేసిపోతే తెలుస్తుంది. ఇంకొక విషయమా రియల్ గా నేను చూసినాను. పిచ్చి పట్టిండే వల్ల 48 రోజులు ఇడు ఉంటే అది ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. అట్లా ఒక 5 మందికి ఇది క్లియర్ అయిపోయిండారు. కానీ జనాలు వచ్చి చెప్తే అర్థం చేసుకున్నారు, హాస్పిటల్కి పోతారు. మీకు కావాలంటే ఒక 2-3 నాకు ఒప్పియనా, 48 రోజులు కావాలంటే నేను ఉంటా. అది ఏంటంటే తెలియాలా, ఇది మనం మెడిసిన్ లేకుండా దేవుని దగ్గర వచ్చి పనుకుంటేనే అది మాయమైంది. కావాలంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళని అడిగి తెలుసుకుందా. ఉంది తెలవరు, ఏమో ఒక పవర్ ఇది అనిపిస్తా ఉంది. దీనిపైన మీరు వచ్చి దేవుని చూసి మీకేమైనా బాధలు ఉంటే కోరుకోకుండా అంత మంచిది జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్స్. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఇదే మాదిరి మనకి సేవా సంఘం తరఫున షణ్ముఖం అన్ని చేస్తా ఉన్నాడు. మన చేతిలో అయింది. యూట్యూబర్స్ ఎవరైనా కానీ, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ, ఈగో లేకుండా అందరూ దేవుని కోసము మనసారా చేయండి. ఆ మనసారా చేసేది మిమ్మల్ని వెనక్కి దేవుడు కాపాడతాడు. ఇది మెయిన్. దీనికోసమే ఇప్పుడు మనకు ఆంధ్రాలో వచ్చేసి మనకి డిప్యూటీ సీఎం వచ్చి పవన్ కళ్యాణే. నేను అయ్యే వరకు ఆడికి షేర్ గంట చేస్తాను. రామ్ చరణే కానీ, అల్లు అర్జునే కానీ, చిరంజీవి కానీ అందరికీ నేను దీనిపైన అంటే మన కోసం కాదు, మనం చెప్తే ఒక పొజ్జనాలు వింటారు. యూట్యూబర్ చెప్తే ఒక 100 మంది, ఇంకా ఇవి అంటే వాళ్ళు 1000, 1,00,000 ఈ తర చేస్తారు. వాళ్ళు చెప్తే కోట్లు లెక్కపోతుంది. ఏమంటే మనం మంచి పనికి ఏమనక ప్రయత్నం చేస్తాం. జై పవర్ స్టార్.